సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 11 సంవత్సరాలుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు ఈ నెల 11వ తేదీ నుంచి జరుగుతాయని ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకులు బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీల వివరాలు ఆయన వెల్లడించారు. బీఆర్ఎంవి ఉన్నత పాఠశాల గ్రౌండ్లో 3 రోజుల పాటు రాత్రి పగలు ఫ్లడ్ లైటింగ్లలో జరిగే ఈ పోటీలు ఈ ఏడాది ప్రముఖ ఆడిటర్ కదిలింది రామరాజు పేరిట జరుగుతున్నాయని, యువతను జూదం ఆటల వైపు వెళ్లకూడదని ఉద్దేశంతో పాలకులకు విశిష్టత గల వాలీబాల్ పోటీలను మహిళలు పురుషుల వేర్వేరు భాగాల్లో జరుగుతాయని అన్నారు. పోటీలోని విజేతలకు నగదు బహుమతులతో పాటు షీల్డులను అందజేయబడుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ పోటీలను 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మి ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, కర్నైని గౌరునాయుడు, బోనం చిన్నబాబు, ఉన్నమట్ల కబర్ది, ఎర్రంశెట్టి పద్మారావు, మహమ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు. యువత అటువంటి వైపుకు మరలకుండా నిలువరించేటువంటి శక్తి. మనం ఎన్నో చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం, ఎన్నో సెక్షన్లు అమలు చేసినా కూడా మరి అటువంటి చెడు వ్యసనాలకు లోనవకుండా నిలువరించేటువంటి శక్తి దేనికైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది. అందుచేత యువత అటువంటి కోడిపందాలు, గుండాట్లు, అటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన పాలకులు కూడా క్రీడలంటే గుర్తుకొచ్చేది వాలీబాల్. అందుకనే అటువంటి వాలీబాల్ టోర్నమెంట్ని మన పాలకులలో ఈ రోజని కాదు, ఆ రోజు 2014లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క సౌత్ స్టేట్ వాలీబాల్ లెవెల్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే రేపు 11వ తేదీన రేపు మధ్యాహ్నం 4 గంటలకు పాలకొల్లు బీఆర్వి హై స్కూల్ గ్రౌండ్ నందు జరిగేటువంటి ఈ యొక్క సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్, అది కూడా మనందరికీ తెలుసు. మన తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, మాకు కూడా వ్యక్తిగతంగా కూడా మంచి ఆప్తులు, మా శ్రేయోభిలాషి కలిదిండి రామరాజు గారు, ఆడిటర్ రామరాజు గారిని ఎవరైతే మనం ముద్దుగా పిలుచుకుంటామో, మరి ఆయన మొన్న మనకి భౌతికంగా దూరమైనటువంటి స్థితిలో ఆయన మనందరి మధ్య ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఆ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే కండక్ట్ చేస్తూ ఉన్నామో దాన్ని కీర్తిశేషులు కలిదిండి రామరాజు, ఆడిటర్ రామరాజు అది వాలీబాల్ టోర్నమెంట్గా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 13వ తేదీ వరకు కూడా జరిగేటువంటి ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్లో మరి అనేక ఇతర రాష్ట్రాలు, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు వస్తూ ఉన్నందున ఆ పెద్ద ఎత్తున మరి క్రీడాభిమానులు, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్కి ఇచ్చేసి, ఇది మెన్ ఉమెన్ అదేవిధంగా డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దగ్గర 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీస్ తోటి ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాట్లు మొత్తం అన్ని కలిపి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్కి అందరూ సహకరించి యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సంక్రాంతి అంటే ప్రతి ఇంటి ముందు కూడా అందమైనటువంటి రంగవల్లులతో స్వాగతం పలుకుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఆ యొక్క రంగవల్లులకు సంబంధించినటువంటి ముగ్గుల పోటీలు కూడా గ్రామ స్థాయి నుంచి మొన్న 5వ తేదీ నుంచి ప్రారంభించి తర్వాత మండల స్థాయిలో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం, ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత క్రమంలో నియోజకవర్గ స్థాయిలో కూడా జరిగి ఆ ప్రైజెస్ సంబంధించి కూడా మరి 50 ప్రైజెస్ ఏదైతే రేపు 13వ తేదీన ముగింపు ఉత్సవాల్లో ఆ యొక్క ముగ్గుల పోటీల విజేతలకు కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆ ముగ్గుల పోటీల్లో కూడా పెద్ద ఎత్తున మొన్న పట్టణ స్థాయిలో నిన్న ఎలమంచిలి, ఈరోజు పాలకొల్లు మండలం ఎక్కడ జరుగుతున్నా కూడా మహిళా సోదరిములు పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఉత్తేజంతో వచ్చి ఆ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల ఆ నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుంచి